ఇగోండి మిల్లెట్స్ పిండి అయితే ఇదైతే 3 రకాల మిల్లెట్స్ అనమాట. అట్లానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి. అలాగే జీలకర్ర వేస్తున్నాను, కొంచెం తగినంత, నాకు ఒక్కదానికే కాబట్టి తగినంత ఉప్పు, అట్లానే కొద్ది కారము, కొంచెం కారం వేస్తున్నాను, అట్లానే పిండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే హెల్దీ కూడానా. మనం వేసుకున్నాం కదా, ఇదైతే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ కలిపి నాకు చూపిస్తాను. ఇగోండి పిండి అయితే ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకోవాలి. దోశల పిండిలాగా, అట్లు పిండిలాగా. ఇది కొంచెం చిక్కగానే వస్తాయి అట్లు, ఎందుకంటే ఉల్లిపాయలు అవి ఉన్నాయి కాబట్టి. పలచగా చేసుకోవచ్చు. నాకైతే కొద్దిగా చూపిస్తాను. బాగుంటుంది, క్రంచీగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడైతే రాగిపిండి దోశ అయితే వేసేసుకుందామండి. పెనం అయితే వేడెక్కింది. అట్టు, మా సైడ్ అట్టు అంటారు. కొంచెం దగ్గర పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసాను. మిల్లెట్స్ అట్టు. అండ్ ఇలాగైతే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెడితే మనకి ఎక్కువసేపు టైం పడుతుంది కానీ బాగుంటుంది. అట్టు అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇంకా కాలాలి, ఇంకా బాగా కాలితే టేస్టీగా ఉంటుంది. ఓపికగా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, అలాగే మంచిగా హెల్దీ కూడాని. ఇదిగోండి మిల్లెట్స్ దోశ అయితే అయిపోయిందనమాట. చాలా బాగా కాలింది, క్రంచీగా. ఇదిగోండి, అలాగే ఇంకోటి కూడా వేసేసుకోవాలి. 2 అయిపోయినాక చూపిస్తాను. ఇదిగోండి దోశ అయిపోయింది. నచ్చితే చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలా హెల్దీ అనమాట.